My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకొని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ
సప్త ఋషులకు ఋషిపత్నులకు భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవకణాలకు, సకల జీవకణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, this is Cesaro with you now. సిసారో మాస్టర్ మనతో ఉన్నారు. మనందరము సిసారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.
The one thing I want to say today is that the spiritual creator's consciousness is increasing, and the spiritual creator's awareness has to increase. For that, you have to do sadhana. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్పిరిచువల్ క్రియేటర్స్ చైతన్యం అంతా కూడా బాగా అభివృద్ధి చెందింది. మరి ఎరుకను పెంచుకోవాలి. ఆ ఎరుకను పెంచుకోవడానికి ఎక్కువ సాధన చేయాలి. And for that, I am giving all of you today's wisdom. ఈరోజు ఈ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నాను. That is of 3M. 3 M's గురించి నేను చెప్పబోతున్నాను. The miniature, miraculous, and magnificent. మినేచర్, మిరాకులస్, మ్యాగ్నిఫిషెంట్ అనే 3 విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. My dear masters, miniature means a very small creature. I want to say that our cells of the cellular system are very miniature in size, but still they have a soul in it. మినేచర్ అంటే చాలా చిన్న సూక్ష్మమైన క్రిమి అనుకోవచ్చు. అంటే మన శరీరంలోని జీవకణాలు చాలా సూక్ష్మంగా, చాలా చిన్నగా ఉంటాయి. మరి అటువంటి సూక్ష్మమైన కణములో కూడా ఆత్మ ఉంటుంది. Yes, and these cells represents our physical body. ఈ జీవకణాల సముదాయమే మన భౌతిక శరీరం. Then how this miniature cell, which has a soul in it, ఇంత can సూక్ష్మంలో మరి ఆత్మ ఎలా ఉంటుంది? and how it can ascend? మరి ఆత్మ ఎలా ఎదుగుతుంది? By the way of miraculous thinking by your mind masters. మన మనసు ద్వారా అద్భుతమైన ఆలోచనతో ఈ ఆత్మ ఎదుగుతుంది. By the way of miraculous thinking through your mind, the soul in each and every cell will ascend, masters. That is, this miniature in size of cell which has soul in it, when the mind thinks miraculously, will magnificent like a soul, my dear masters. ఇంత సూక్ష్మమైన కణములోని ఆత్మ మన అద్భుతమైన ఆలోచనల ద్వారా అది అద్భుతంగా ఎదుగుతుంది. And that is the miniature in size soul which represent the physical body. When the mind thinks miraculously, will ascend to the magnificent soul, which is the real soul and real source of our physical body. ఈ సూక్ష్మమైన జీవకణములోని ఆత్మ మరి ఒక అద్భుతమైన ఆలోచన ద్వారా మన దేహం అంతా ఎదుగుతుంది. And also it reaches to the soul which is working through your physical body, working in your physical body. ఈ జీవకణాలన్నీ కలిసిన దేహం మరి మన ఆత్మ వైపు ప్రయాణం చేస్తుంది. Yes, masters, you should think that
miniature in size of cells are so important. They do have the soul in them, and they ascend one miraculously. Thought by mind, and it reaches to the connects to the soul magnificently. సూక్ష్మమైన జీవకణంలో ఉన్న ఆత్మ మన మనసు ద్వారా, అద్భుతమైన ఆలోచన ద్వారా ఈ దేహమంతా ఎదిగి ఆత్మతో అనుసంధానమవుతుంది. ఆత్మ అనేది ఒక అనంతమైనది. Yes, masters, you all are working for the ascension of earth. మనమందరము భూమాత ఉన్నతి కోసం పనిచేస్తున్నాము. And unless you all ascend, the earth cannot ascend, masters. మనమందరం ఎదగకుండా భూలోకం ఎదగడం జరగదు. Unless the miniature in size of your cells could not ascend, your soul could not ascend, masters. సూక్ష్మమైన జీవకణము ఎదగకుండా ఆత్మ ఎదగదు. If you want to ascend these cells, you should think miraculously. ఈ జీవకణాలన్నీ ఎదగాలంటే మనమందరము అద్భుతంగా ఆలోచించాలి. You should think like your Guru Patriji. మన గురువు గారు పత్రిసార్ లాగా ఆలోచించాలి. You should think universally. ఒక జగత్తుకు సంబంధించిన ఆలోచనగా ఆలోచించాలి. You should think selflessly. నిస్వార్థంగా ఆలోచించాలి. And you should think for the sake of Mother Earth. భూమాత కోసం ఆలోచించాలి. And you too, you should think for the oneness of the universe. ఈ జగత్తు యొక్క ఏకత్వం కోసం ఆలోచించాలి. At that time, that thinking will matter more, and that thinking transforms everything, and that thinking becomes miraculous, my dear masters. ఈ ఆలోచన ఒక అద్భుతమైన ఆలోచన. ఇదే ఎదగడానికి ఒక అద్భుతమైన ఆలోచన. Yes, masters, you all are on the way of ascension, and you all are working for the ascension of earth. మనమందరం ఎదుగుతూ ఉన్నాం. భూలోకం ఎదుగుదల కోసం పని చేస్తున్నాం. Then you should be cautious, and you should know about ascension. అందుకే ఎరుకతో ఉండాలి. ఎదగడం ఎలా తెలుసుకోవాలి. And according to you, what is ascension, masters? మరి మీరు ఎదగడం అంటే ఏమనుకుంటున్నారు? Being in present moment and thinking selflessly and working with the conscious of universal master Patriji ఎప్పుడు is ascension. లో ఏ క్షణానికి ఆ క్షణం ఉంటూ నిస్వార్థంగా మరి పత్రిసారు చైతన్యంతో కలిసి ఉండాలి, నిండి ఉండాలి. And this is ascension. This is so simple, but you should have strength in it. You should have a courage in you, and you should have a dedication in you, and you should always be selfless, masters. ఇది చాలా సూక్ష్మమైనదే, కానీ చాలా ధైర్యంతో ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, అంకితమై ఉండాలి.
ఇలా ఎదగడానికి When you are courageous, dedicated, and selfless, then your awareness will be raised by astral masters. ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా ఉంటారో, అంకితమై ఉంటారో, ధైర్యంగా ఉంటారో, అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మీ ఎరుకను పెంచుతారు. When the astral masters raises your awareness, you are ascended master. ఆస్ట్రల్ మాస్టర్స్ మనందరి ఎరుకను పెంచినప్పుడు మనం అత్యద్భుతంగా ఎదుగుతాము. Yes, masters. This is real ascension. This is so simple, but you have to be very cautious, masters. ఈ ఎదగడం అనేది, అసెన్షన్ అనేది చాలా సింపుల్, కానీ మీరు జాగరూకతతో ఉండాలి. Yes, masters. Being cautious, being involved, being selfless, being caring, and being with a conscious of Guru is most important here. జాగరూకతతో ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, అంకితమై ఉండాలి, మరి చాలా మన పత్రిసార్ చైతన్యంతో ఎప్పుడూ కలిసి ఉండాలి. Yes, all this makes you to ascend, and when you are ascended, the Mother Earth is also ascend. మీరు ఎదగడానికి ఇలా ఉండాలి. మీరు ఎదిగినప్పుడు ఈ భూమాత కూడా ఎదుగుతుంది. So, masters, you have now filled with complete knowledge of ascension today. ఈరోజు ఈ అసెన్షన్ ఎదుగుదల గురించి పూర్తి జ్ఞానాన్ని అందుకున్నారు. Then we shall move to the ascension world. మనం ఇప్పుడు అసెన్షన్ లోకంలోకి ప్రవేశిద్దాం. Where all the ascended masters are there, and we shall receive the energies and guidance from ascended masters in ascended world. అసెండెడ్ లోకంలో ఉన్న అసెండెడ్ మాస్టర్స్ ద్వారా మనం వారి జ్ఞానాన్ని, వారి గైడెన్స్ను మనం అందుకుందాం. All are connected with each other, మనమందరము ఒక్కటిగా కలిసాము. and you are moving into the space now. మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. And you are moving at a faster pace now. అత్యంత వేగంగా వెళ్తున్నాం. And you are moving through the portals. మనం పోర్టల్స్ దాటుకుంటూ వెళ్తున్నాం. And you are moving at a faster pace towards ascension world. ఎంత వేగంగా అసెన్షన్ వరల్డ్ లోకి ప్రవేశిస్తున్నాం. And you have entered the ascension world. అసెన్షన్ వరల్డ్ లోకి మనం ప్రవేశించాం. Yes, all the masters of the ascension world are welcoming you. అసెన్షన్ వరల్డ్ లోని మాస్టర్స్ అందరూ మనకు స్వాగతం పలుకుతున్నారు. Yes, masters. మనమందరం అసెండెడ్ ప్రపంచంలోని మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, master. Here is the dean of this ascended world. You can meet with his consciousness here. ఈ లోకంలోని
అధిపతి ఇక్కడ ఉన్నారు. ఆయన చైతన్యంతో మనం కలవవచ్చు. Yes, he is none other than your Guru Patriji. ఆయన ఎవరో కాదు, మన గురువు గారైన పత్రి సార్. Yes, he is a multi-dimensional worker. He is the universal master, and he is also a dean and a complete caretaker of this ascension world. మన గురువు గారు ఈ లోకానికి అధిపతి. ఆయన మల్టీ డైమెన్షన్ మాస్టర్. అంతా ఆయనే. ఈ లోకానికి అధిపతి ఆయనే. Yes, masters, you all sat for meditation, and his consciousness starts speaking now. మనమందరము మన గురువు గారితో కలిసి ధ్యానం చేస్తున్నాం. గురువు గారి చైతన్యం ద్వారా మనకు సందేశం అందుతుంది. My dear masters, my dear gods, you all come here to listen to the wisdom of the ascension. మీరందరూ అసెన్షన్కు సంబంధించిన జ్ఞానం అందుకోవడానికి ఇక్కడికి వచ్చారు. Yes, I have made it all the arrangements for you all in your world through a different masters. మీ ప్రపంచంలో మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేశాను. And with a conscious connected to your world also, I have made all the arrangements in your world, and you all are completely receiving the knowledge of ascension by their masters. భూలోకం చైతన్యంతో ఈ లోకం చైతన్యం అనుసంధానమై ఉంది. కాబట్టి మీరు అక్కడ ఉండే కూడా ఈ అసెన్షన్ యొక్క జ్ఞానాన్ని అంతా అందుకోవచ్చు. And another thing I could say, you all masters, wherever it is necessary in your astral work, you can bring the masters or bring the meditators to this ascension world మీరు and give them the wisdom of ascension world. మీరు ఎప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ చేసినా మీరు ఎవరినైనా కానీ ఈ లోకానికి తీసుకువచ్చి ఈ లోకం యొక్క జ్ఞానం వారందరికీ అందించవచ్చు. Yes, this world always helps every masters who comes and gives him a complete wisdom of ascension and make him to help for the sake of Mother Earth's ascension and to the oneness of universe. ఈ లోకము ఇక్కడికి ఎవరు వచ్చినా ఈ అసెన్షన్ యొక్క జ్ఞానము అందిస్తుంది. ఈ జ్ఞానము భూలోకం యొక్క ఎదుగుదలకు, జగత్ యొక్క ఏకత్వానికి అందరి ద్వారా ఉపయోగపడుతుంది. Thank you, Master. Thank you, Patriji. May Cicero giving a complete gratitude for your great work, living in Earth planet. You are doing multiple works in multiple lokas. I completely give gratitude to you, Master Patriji. శిశిర మాస్టర్ చెప్తున్నారు, మీరు భూలోకంలో ఉండి సకల లోకాలలో మీరు
చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారు. మీరు ఒక మల్టీ డైమెన్షనల్ మాస్టర్. నేను మీ కృతజ్ఞత తెలుపుతున్నానని శిశారా మాస్టర్ తెలుపుతున్నారు. మనందరం మన గురువు గారికి పాదాలకు మన శిరస్సును తాకించి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. And now you are moving into space now. మనమందరము అంతరిక్షంలో ప్రవేశిస్తున్నాం. And you are moving at a faster pace towards portals. అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. And you are passing through the portals and you are moving towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుంటూ భూలోకం వైపు వెళ్తున్నాం. And you have entered the Earth planet. మనమందరం భూలోకం చేరుకున్నాం. And now you all entered into your physical body. మనమందరం మన భౌతిక దేహాలలో ప్రవేశించాం. Yes, Master. The journey towards ascension has been completed. అసెన్షన్ ప్రపంచం యొక్క ప్రయాణం ముగిసింది. I am out of my consciousness. Thank you. Thank you.